హలో అందరికీ. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని షేర్ చేద్దామనేసి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీకి చాలా ఇష్టమైన వీడియో. మా ఫ్యామిలీతో చాలా అనుబంధం ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని అయితే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదేంటో కాదండి, ఈరోజు మా బండి గురించి నేను మీతో అనుకుంటున్నాను. మా బండి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఈ బండి వచ్చేసి 2009లో మేమైతే కొన్నాము. ఈ బండి కొనేటప్పుడు మా పిల్లలు కూడా పుట్టలేదండి, 3 పిల్లలు కూడా పుట్టలేదు. ఇదే ముందు కొన్నాము. దీని తర్వాత 3 పిల్లలు అయితే మాకు ఉన్నారండి. అయితే ఈ బండి ఇది కొన్న 2 నెలలకి మా పెద్ద బాబు అయితే పుట్టాడండి. వాడి వయసే 18 సంవత్సరాలంటే మా బండి వయసు కూడా 18 సంవత్సరాలే. నేనున్న నా వర్క్లో, నేను చేస్తున్న పనిలో, ఆ రోడ్డు మీద ఈ బండి వెళ్తూ 18 సంవత్సరాలు ఇది ఉంది అనడం చాలా సంతోషం అండి. మాకైతే ఈ బండి ప్రతి కష్టంలోనూ తోడుంది, ప్రతి సమస్యలోనూ తోడుంది. 3 పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఇదే ఉంది. నా వర్క్ రీత్యా నేను ఎటు వెళ్ళాలన్నా నాకు బండి సహాయంగా ఉంది. కాబట్టి ఈ బండి అంటే మా ఇంట్లో మా ప్రతి ఒక్కరికి ఈ బండి అంటే మాకు చాలా ఇష్టం అండి. దాన్ని మర్చిపోలేను నేను. మా ఇంట్లో ఒక మనిషిగా మేము దీన్ని ఇష్టపడతాము. ఎప్పుడు ఎలాంటి విషయాల్లోనూ మమ్మల్ని ఈ బండి ఇబ్బంది పెట్టలేదు. కొంతమందికి ఇబ్బంది పెడుతుంది, ఎక్కడో ఒక చోట ఆఫ్ చేయడం, ఏదో చేయడం జరుగుతుంది, కానీ అలా ఎప్పుడూ లేదండి. ఈ బండి అయితే మాకు చాలా హెల్ప్ని అయితే ఇచ్చింది. దీన్ని అయితే మేము మర్చిపోలేము. ఇదండి మా బండి. 2009లో ఏప్రిల్లో అయితే మేము దీన్ని కొన్నాము. మే నెలలో మా బాబు అయితే పుట్టాడు. అప్పటికి ఇదే ముందు వచ్చింది, పిల్లలకంటే ముందు అయితే ఇదే వచ్చింది. కాబట్టి దీని తర్వాత మాకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాతే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని మేము చాలా ఇష్టపడతాము. ఇది బండి ఎప్పుడు మమ్మల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు. నా వర్క్ రీత్యా నాకు చాలా సహాయంగా ఉంది. నాకు తమ్ముడనే చెప్పాలి. మా వారు కానీ ఎటు వెళ్ళినా కూడా ఈ బండిని అయితే కంపల్సరీగా తీసుకెళ్తారు. ఈ బండి ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఏదైనా సమస్యలు అయితే వస్తే మేము దీన్ని మార్చుకుంటున్నాము. కానీ ఎప్పుడు కూడా దీన్ని వదిలేయాలన్న ఆలోచన మాకు రాలేదు, మార్చుకోవాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు. ఎందుకనంటే దాని వర్క్ అలా ఉంది, అది మాతో ఉండడం అంత బాగుంది, దాని సహాయాలు మాకు అలా ఉన్నాయి. మాకు మా బండికి ఒక మంచి పేరు పెట్టాలనేసి అయితే నేను డిసైడ్ అయ్యానండి. అందుకని చెప్పేసి మా బండిని అయితే మేము తీస్తున్నాము. ఇది తర్వాత రాను కాలంలో ఈ బండి ఒకవేళ మాకు హెల్ప్ లేకపోవచ్చు, దాన్ని కండిషన్ బాగాలేకపోయినా కూడా మాకు ఈ వీడియో మా బండిని అయితే మాకు చూపిస్తుందన్న నమ్మకంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. బైక్ లవర్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చుతుంది కాబట్టి అందుకే చేస్తున్నానండి ఈ వీడియో. చూడండి మా బండి కండిషన్ ఇలా అయితే ఉంది. మా పిల్లలు 3 హాస్పిటల్కి వెళ్ళారు ఇదే బండి మీద, స్కూళ్ళకి వెళ్ళారు ఇదే బండి మీద, అన్నీ కాలేజీలు కూడా వెళ్తున్నారు ఇదే బండి మీద. కానీ వీడైతే ఇలాగే ఉన్నాడు. వీడంటే మాకు చాలా ఇష్టం. అందుకనేసి వీడిని మర్చిపోకుండా వీడితో ఒక వీడియో అయితే చేయాలి, మన ఫ్యామిలీ మెంబర్ అని నాకు అనిపించింది. అందుకే నేను వీడితో వీడియో చేస్తున్నాను. ఎన్నో 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 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు అయితే వీడితో మా అనుబంధం 20 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎక్కడ కూడా పడేసిన దాఖలాలు లేవు. ఒకసారి అయితే పడింది, స్కిప్ అయింది, ఇక తప్పితే ఎప్పుడు వీడు పడేసింది లేదు, ఇదేని తొక్కించింది లేదు. వీడి ద్వారా ఎవరికి యాక్సిడెంట్ లాంటివి జరిగి ఎవరికి చిన్న బ్లడ్ వచ్చిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్ అని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. నాకంటే ఇది చాలా, మా వారికి ఇంకా చాలా ఇష్టం. అసలు మా ఫ్యామిలీ అందరికీ, మా పిల్లలకి అందరికీ ఇదంటే చాలా ఇష్టం. మాతో పాటు బండి కొన్న వాళ్ళు కూడా 4-5 బండ్లు మార్చుకున్నా కూడా మేము మార్చుకోలేదండి. ఎందుకంటే మాకు దీన్ని కొన్న తర్వాత కలిసి వచ్చింది. తర్వాత మా పిల్లలకి కానీ అన్ని విధాలుగా మాకు హెల్ప్గా ఉంది కాబట్టి దీన్ని మేము వదులుకోలేకపోయాము. అవసరమైతే మా పెద్దోడికి 18 సంవత్సరాలు వచ్చాయి, తర్వాత పెళ్లి వయసు వస్తుంది. మా బండి కూడా అంతే 18 సంవత్సరాలు వచ్చింది. ఇది తిప్పలేని సిచ్యువేషన్ వస్తే దీనికి తోడుగా ఇంకొక బండి తీసుకుంటాం, కానీ దీన్ని అయితే మార్చే ప్రసక్తి లేదు. ఈ మధ్యలో పొగొస్తుంది ఫ్రెండ్స్, మాకు పొగొస్తుంది, మా బండి వెళ్తుంది. పొగొచ్చి వెనుకున్న వాళ్ళు ఎవరైనా నల్లగా మా బండి వల్ల నల్లగా అయిపోతే పక్కకు తప్పుకోండి, తప్పితే బండిని అయితే మార్చే ప్రసక్తి లేదు ఫ్రెండ్స్. ఇది మా బండి. మా బండి అంటే మాకు చాలా ఇష్టం. మా బండి పేరు అంజీ అని పెడుతున్నాము. కాబట్టి మా అంజీతో మాకున్న అనుభవం చాలా తీపిది. కాబట్టి లవ్ యూ అంజీ. ఇదండి విషయం. థ్యాంక్ యూ.